నమస్తే అండి అందరికీ. యాక్చువల్‌గా ఈ మ్యాంగో ఆర్చర్డ్‌లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈ పూత పిందె టైంలో ఎక్కువ మనకి పిందె డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంటది. ఈ టైంలో మనం ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. అది మీకేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. మనకి ఈ స్టేజ్‌లో కాయలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంటది. సో, ఇది మనం కంట్రోల్ చేయాలనుకుంటే మీకు కొన్ని అడ్వైస్ ఇస్తాను. కుదిరితే ఫాలో అవ్వండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము మీరు డ్రిప్ యుటిలైజ్ చేసేలా ఉంటే 13-0-45 అని డ్రిప్ ఫెర్టిలైజర్ ఉంటది. ఇది కంప్లీట్‌గా 100% వాటర్ సాలబుల్. సో, మనకి ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతది. పింజ డ్రాప్ దాంట్లో పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో, దీనివల్ల మనకు పింజ డ్రాప్ అవ్వకుండా తొందరగా సైజ్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. లేదు డ్రిప్ లేదు, ఫ్లోడ్ ఇరిగేషన్ అంటే నీరు కట్టే విధానం అయితే మీరు ఆహ్, ఒక ప్లాంట్‌కొచ్చేసి 1 కేజీ, 1 కేజీ నుండి 1 ½ కేజీ వరకు పొటాష్ ఉంటుంది. రెడ్ పొటాష్ 50 కేజీ బ్యాగ్ దొరుకుతుంది. అది మీరు వేశారంటే వేసి తర్వాత 2, 3 తడులు కంటిన్యూగా ఇచ్చారంటే మనకి పింజ డ్రాప్ అవ్వకుండా ఇవి తొందరగా సైజులు రావడానికి యూజ్ అవుతుంది. మనకి మెయిన్ ఈ దశలో ఉన్నప్పుడు మనము ఇది యూజ్ చేసుకోవాలి. డ్రిప్ ఫెర్టిలైజర్ అయితే బాగా గుర్తుంచుకోండి. డ్రిప్ ఫెర్టిలైజర్ అయితే 13-0-45. లేదు, ఆహ్, నీరు కడుతున్నామంటే మనకి పొటాష్ ఉంటది. రెడ్ పొటాష్. అది మాత్రమే యూజ్ చేయండి. ఇంకా ఈ స్టేజ్‌లో ఎందుకంటే ఫాస్ఫరస్ యూజ్ చేయడం వల్ల ఇది ఆల్రెడీ పూత స్టేజ్ నుంచి పిందె స్టేజ్ వరకు వచ్చింది. మనకు పూత స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫాస్ఫరస్ ఎక్కువ యూజ్ చేయాలి. సో, మనకి ఇది ఆల్మోస్ట్ పిందె స్టేజ్‌లో ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. సో, దీనికోసం మనం పొటాష్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇది తొందరగా సైజ్ వస్తుంది. మీరు మేము చెప్పింది గుర్తుంచుకొని డ్రిప్‌కైతే మన 13-0-45 అని 13-0-45, ఫ్లోడ్ ఇరిగేషన్‌కైతే రెడ్ పొటాష్ అని ఉంటది. అది యూజ్ చేసుకుంటే మనకి మంచి ఫలితాలుంటాయి. థాంక్స్ అండి.